కర్ణాటక కేబినెట్ భేటీ అయింది. విధానసౌధలో 2 గంటలుగా సమావేశం కొనసాగుతోంది. తొక్కిసలాట ఘటన తర్వాత పరిణామాలపై చర్చిస్తోంది మంత్రివర్గం. కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై కేబినెట్లో చర్చిస్తున్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గట్టిగా జవాబు ఇవ్వాలని మంత్రులకు సూచించారు సీఎం సిద్ధరామయ్య. ఇప్పటికే బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలిస్తామని తెలిపింది కోర్టు. కర్ణాటక కేబినెట్ భేటీ అయింది. విధానసౌధలో 2 గంటలుగా సమావేశం ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కార్తీక్ బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నారు. కార్తీక్, విపక్షాలకు గట్టిగా సమాధానం ఇవ్వాలని చెప్తున్నారట సీఎం. ఏమని సమాధానం ఇస్తారు? నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. కోర్టు కూడా ప్రశ్నించింది. కోర్టుకు సమాధానం చెప్పడానికి ఏజీ దగ్గర సమాధానం లేదు. నివేదిక వచ్చిన తర్వాత చెప్తానని చెప్తూ ఉన్నారు. 2-3 అబద్ధాలు చెప్పారు. ఏం సమాధానం చెప్పమని చెప్తున్నారు ముఖ్యమంత్రి? ఎట్లాంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా అయితే దాదాపు 2 గంటల పాటుగా కూడా తొక్కిసలాట ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద మాత్రం పూర్తి స్థాయిలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా ఇతర మంత్రులు అందరూ కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అత్యవసర సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున నుంచి కూడా జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఇటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు పూర్తిగా రద్దు చేసుకుని కేవలం ఈ యొక్క కేబినెట్ సమావేశానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని సాధారణ పరిపాలనకు సంబంధించి అభివృద్ధి పనులతో పాటు ముఖ్యంగా తొక్కిసలాట ఘటన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఓవైపు కర్ణాటక హైకోర్టు సుమోటుగా కేసు తీసుకొని విచారించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరొక వైపు విపక్షాల నుంచి ఇటువైపు జేడీఎస్, మరోవైపు బీజేపీ చాలా గట్టిగానే పెద్ద ఎత్తున కూడా విమర్శలు గుప్పిస్తూ ఉంది. దానికి సమాధానం చెప్పలేక కూడా కర్ణాటక ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ధీటుగా సమాధానం చెప్పాలి. ఏదైతే మనం తప్పు ఒప్పుకున్నాము కూడా బీజేపీ రివర్స్ కౌంటర్ అయితే చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలనేటువంటి భావనలో అయితే కర్ణాటక కాంగ్రెస్ ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ప్రణాళికలను కూడా రచిస్తోందని చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక కర్ణాటకకు సంబంధించి రాయల్ ఛాలెంజెస్ టీము ఉంది. దాన్ని గౌరవించడం ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తమకు బాధ్యత ఉంది అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. మరోవైపు అయితే కోర్టు అయితే రివర్స్లో చాలా గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. అసలు ఒక రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ఒక క్రీడా పోటీలను అంత స్థాయిలో విధాన సౌధలో ప్రత్యేకంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి వెళ్ళి సన్మానించాల్సినటువంటి అవసరం ఏముంది అనే స్థాయిలో ప్రశ్నించినప్పటికీ కూడా ఇక్కడ కర్ణాటక సీఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దాన్ని రివర్స్లో కౌంటర్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే అది కోర్టు తరఫున కాకుండా బయట పొలిటికల్గా వచ్చేటువంటి విమర్శలన్నిటికీ కూడా చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు 11 మంది మరణించారు. ఇప్పటికే 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అనేది కూడా అందించడం కూడా జరిగింది. అయితే అది కాకుండా ఎవరైతే బాధితులు గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు, మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఒక ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనను కూడా మంత్రులు తీసుకుని వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇలా చాలా అంశాలతో పాటు ముఖ్యంగా పొలిటికల్గా తొక్కిసలాట తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీదే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా ఉంది. ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే మెజిస్టేరియల్ ఎంక్వైరీ అనేది కూడా ఆదేశించడం కూడా జరిగింది. 15 రోజుల్లో నివేదిక అనేది కూడా వస్తుంది. ఈ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళాలి. ఓవైపు ప్రతిపక్షాల దాడులతో పాటు వారికి మాటల దాడులకు సమాధానం చెప్తూనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యుల మీద ఆ సమయంలో తొక్కిసలాటకు కారణం ఎవరు, అసలు కారణం ఎవరు అనే దాని మీద కూడా విశ్లేషించి పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అనే హెచ్చరికనైతే బయట ఏదైతే కర్ణాటక ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశం అయితే స్పష్టంగా కర్ణాటక క్యాబినెట్కి అయితే తెలుస్తోంది. అయితే మరి కాసేపట్లోనే మరొక అరగంట పాటు కూడా ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అయితే ఒక రకంగా హైకోర్టు, కర్ణాటక హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, ప్రస్తుతం సుమోటోగా కేసు నమోదు చేయడం పై మాత్రం ఒక రకంగా కర్ణాటక ప్రభుత్వానికి ట్రబుల్గానే చెప్పుకోవాలి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్.